ఇంజనీరింగ్ అనేది పనిచేస్తున్నప్పుడు స్కూల్ కూడా పెడితే బాగుంటుందని 2013లో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్గా పెట్టి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులని ఈరోజు 10th ఫస్ట్ బ్యాచ్గా మాకు 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా విద్యార్థులు మన స్టేట్లో కావచ్చు, అదే జిల్లాలో కావచ్చు మంచి ర్యాంక్స్ సాధిస్తూ ముందుకు వెళ్ళడం నిజంగా చాలా సంతోషం. ఈ సంవత్సరం నిజంగా ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి. ఎందుకంటే టోటల్ 87 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 87 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. దానికి అటు ప్రిన్సిపల్ గారికి, ఆ టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క సమాఖ్యంగా కృషి చేస్తేనే అవి రీచ్ కాగలరు. అదేదో మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఎగ్జామ్స్ రాయడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కూడా దోహదపడింది. అందుకు వాళ్ళ దగ్గర నేను అభినందిస్తున్నాను. అందులో కూడా ముఖ్యంగా దాంట్లో 87 ఫస్ట్ క్లాసులో కూడా మినిమం వచ్చి 69%. అది కూడా 69 to 70% వచ్చి ఓన్లీ 2 స్టూడెంట్స్. మిగతావన్నీ కూడా అబౌవ్ 70% రావడం జరిగింది. అది కూడా డిస్టింక్షన్ వచ్చి 81 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 87. అంటే 81 మంది, 87 మంది ఎగ్జామ్స్ రాస్తే 81 మంది అబౌవ్ 80% తెచ్చుకోవడం నిజంగా చాలా గర్వకారణం. అదేవిధంగా మా స్కూల్లో చదివిన విద్యార్థులు ముఖ్యంగా సమన్విత got 486 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. అది కూడా సైన్స్ 100 అవుట్ ఆఫ్ 100. సోషల్ సైన్స్ 99 అవుట్ ఆఫ్ 100. ఆ విధంగా తెచ్చుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్. Data science also very good. So one more 100 out of 100 data science కూడా she got it. So we have to appreciate Samanvita. In future also you have to achieve good goals and you should get same ranks in future also. All the best.